గైస్, వెల్కమ్ బ్యాక్. అయితే నిన్న ఒక వీడియో పెట్టాను కదా యాపిల్ స్టోర్కి వెళ్ళినట్టు. సో యాపిల్ స్టోర్కి వెళ్ళేసిన తర్వాత అన్నీ చూసాను అనమాట. అక్కడ చిన్న అంటే ఒక తీసుకుందాం అనేసి కనుక్కోవడానికి వెళ్తే అక్కడ అవ్వదు అని చెప్పేసి చెప్పారనమాట. ఆ వీడియోలో నేను ఒక వీడియో తీసాను, ఆ వీడియో అప్లోడ్ చేస్తాను, దాంట్లో చూడొచ్చు. అయితే అక్కడి నుంచి దాని తర్వాత రెస్టారెంట్కి వెళ్ళాము తినడానికి. తినేసిన తర్వాత కొంచెం అలా ఇలా ఇక్కడ అక్కడ తిరిగి స్టోర్స్ గట్రా చూసి కొంచెం షాపింగ్ చేసి దాని తర్వాత మేము మళ్ళీ రిటర్న్ వచ్చామన్నమాట. రిటర్న్ ఇంటికి రాగానే టైం 12 అయిపోయింది నైట్. ఇంకా పడుకునేసరికి 2:30 అయిందనమాట. మళ్ళీ వెంటనే పొద్దున్నే 5కి లేసాను. 3 hours పడుకున్నాను అనుకుంటా నాకు తెలిసి. పొద్దున్నే 5కి లేచి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యేసి మళ్ళీ మార్నింగే బయలుదేరిపోయాను బ్రైటన్కి వెళ్ళాల్సి వస్తే. సో బ్రైటన్లో మన స్టోరేజ్లో చిన్న డాక్యుమెంట్స్ ఇవన్నీ ఉన్నాయి, మళ్ళీ వస్తువులు ఉన్నాయి, అవి తీసుకురావాలనేసి వెళ్తున్నాను అనమాట. ఆ పని అయిపోయిన తర్వాత మా ఫ్రెండ్ ఇండియాకి వెళ్తుంది. సో తను ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసి మళ్ళీ రిటర్న్ వస్తాను. ఈరోజైతే హెక్టిక్ డే. సో ప్రస్తుతానికైతే నేను మా ప్లేస్ నుంచి ఫారింగ్టన్కి వచ్చాను బస్సులో, అంటే ట్రైన్లో వచ్చాను అనమాట. మళ్ళీ అక్కడి నుంచి వేరే ట్రైన్ మారాను బ్రైటన్కి. సో ఇంకా నిద్ర లేదని చెప్పేసి ఈ ప్లైన్స్ తీసుకొచ్చాను. ఇంకా సర్లే, ట్రావెల్ టైం నాకు ఎలా అయినా ఒక 2 hours పడుతుంది బ్రైటన్ వెళ్ళడానికి ఫారింగ్టన్ నుంచి. ఆ 2 hours కొంచెం రెస్ట్ తీసుకుందాం అని చెప్పేసి తగ్గుకోండి ఈ సెటప్. అయితే ఒకసారి అక్కడ రీచ్ అయిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ అండ్ అన్లెస్ బై. అప్పటి వరకు గుడ్ నైట్. సీ యూ గైస్.